నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। హన్మకొండలో జాబ్ మేళా 50కి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరు। ధరల పెరుగుదలపై ఆగ్రహం ఎర్రగట్టుగుట్ట వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా మోదీ దిష్టిబొమ్మ దగ్ధం। ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వరంగల్ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు పోలీసులు ఉపాధి కల్పించనున్నారు। ఇందులో భాగంగా మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు। హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ లోని నేరేళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ మేళాకు 3000 మంది హాజరయ్యారు। తమ పేర్లను నమోదు చేసుకున్నారు। హైదరాబాద్ కు చెందిన 50 ప్రముఖ కంపెనీలతో పాటు వరంగల్ కు చెందిన కొన్ని సంస్థలు ఉపాధి కల్పించనున్నాయి। లక్ష్యం సమాజహితం నేను మీ శ్వేత। ఈ రోజు వరంగల్ జిల్లాలో మెగా జాబ్ మేళాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పెద్ద మొత్తంలో నిర్వహించడం జరుగుతుంది। ఇప్పుడు మనతో పాటు ఏసీపీ ఉన్నారు, వారితో ఇంకెన్నో విషయాలు తెలుసుకుందాం। ఈరోజు మన ట్రై సిటీ వరంగల్లో హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నందు మనం ఉద్యోగ నియామకాల గురించి ప్రత్యేక జాబ్ మేళా పెట్టడం జరిగింది। ఈ జాబ్ మేళా సుమారుగా 3 నుంచి 3,000 మంది దాకా ఇప్పటివరకు వచ్చారు। మనం 55 కంపెనీల నుంచి వచ్చిన రిక్రూటర్స్ వచ్చి HR వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు। సుమారుగా ఇప్పటికే 500 to 600 వరకు అయినట్టు మనకు తెలుస్తున్నది। మనకు కొన్ని కంపెనీలు అయితే అత్యధికంగా ప్రీమియర్ హెల్త్ కేర్ సొసైటీ వాళ్ళు అయితే 40,000 వరకు కూడా సాలరీ ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది। సో మీ అంతా ఏంటంటే పోలీస్ తరఫున ఇది హన్మకొండ డివిజన్ పోలీస్ తరఫున మా సిపి తరుణ్ జోషి గారి ఆధ్వర్యంలో వారు ఇచ్చిన సూచన మేరకు సలహా మేరకు ఏర్పాటు చేయడం జరిగింది। మేము ఊహించిన దానికన్నా అనూహ్యమైనటువంటి స్పందన యువతి యువకులు వచ్చి ఉపయోగించుకుంటున్నారు। ఇదే విధంగా చివరి వరకు ఉండి మ్యాక్సిమం వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి తప్పకుండా జాబ్ ఏదైతే అవకాశం ఉందో వాటిని పొంది ఉద్యోగం కూడా జాగ్రత్త చేసుకోవాలని చెప్పేసి మా తరఫు నుంచి మనవి చేస్తున్నాం। పోలీసు ముఖ్యంగా ఏంటంటే మేము పబ్లిక్ రీచ్ కావాలి। కమ్యూనిటీ పోలీసులు భాగంగా పోలీసు అంటే ఒక ఫ్రెండ్లీ పోలీసుగా ఉండాలి। పోలీసుల పట్ల వేరే అభద్రతాభావం కానీ లేకుంటే పోలీసు అంటే ఏదో కొడతారు తిడతారు అనే ఆలోచన ఉండకుండా ఒక పాజిటివ్ రెస్పాన్స్గా ఉండాలనే ఉద్దేశంగా ఇలాంటి కార్యక్రమం చాలా చేస్తుంటాం। దాంట్లో భాగంగా ఈ జాబ్ మేళా పెట్టాము। దీనికి ఇక్కడికి విచ్చేసినటువంటి రిక్రూటర్స్కు తర్వాత యువతి యువకులందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। ఇక ఎంతో మంది అధికారంలోకి వచ్చిన వరంగల్ జిల్లాను అభివృద్ధి చేయలేకపోయారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు। తెలంగాణ ఏర్పడ్డాక అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు। వరంగల్లో వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు। 1000 స్తంభాల దేవాలయానికి యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు। ఎక్కువ తెలంగాణ ఉన్న దానిలో వరంగల్ కాకతీయులు పరిపాలించిన నాటి అనేక రకాలుగా ఒక్కొక్క దానికి ఒక విశిష్టత ఉంది। ఈ ప్రాంతంలో చూస్తే కూడా ఎన్నో ఉన్నాయి, అద్భుత బావి నుంచి మొదలుకుంటే అన్నీ ఉన్నాయి కనుక ఒక గొప్ప చరిత్ర నాగరికత నేర్పినటువంటి ఈ ప్రాంతం కనుక గ్యారెంటీగా ఇవన్నీ కూడా మా పురావస్తు శాఖ మా అధికారులు కూడా ఉన్నారు। మా నాయకు తర్వాత మా నారాయణ గారు ఎంతో అధికారులు తక్కువగా ఉన్నా కూడా రేయింబగళ్ళు కష్టపడుతూ వాళ్ళు శ్రమ చేస్తూ తయారు చేస్తూ ఉన్నారు। ఇవన్నీ కూడా మేము ఒక మంచి తయారు చేసుకొని ఫ్యూచర్లో ఒక అద్భుతమైనటువంటి మ్యూజియంగా దీన్ని తయారు చేస్తూ ఇంకా మీరు ఇచ్చిన సూచనలు అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా చేస్తాం। మరి అర్బన్లో కేటీఆర్ గారికి కూడా హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ఆయన వరంగల్, హైదరాబాద్ తర్వాత ఏ విషయం అన్నా కూడా వరంగల్ మీదనే రివ్యూ ఉంటుంది। వరంగల్ మీద ఉంటుంది కనుక మా టూరిజం సంబంధించినటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటి కూడా హైదరాబాద్ తరహా ఒక మంచి స్టేడియాన్ని భిన్నంగా ఉండేటట్టు కూడా తయారు చేసి దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం। ఖచ్చితంగా అవన్నీ అవుతాయి। అకాడమీలో పెద్ద పని ఏం కాదు అది। దాన్ని కూడా అకాడమీ కూడా ఒక అకాడమీలో అయ్యేటట్లు స్పోర్ట్స్ పాలసీ కూడా ఉంది కనుక ఆ స్పోర్ట్స్ పాలసీలో కూడా
అలా కేటీఆర్ గారు కూడా మెంబర్ కనుక ఆ స్పోర్ట్స్ పాలసీ ఉన్నప్పుడు వినయ్ నన్ను తెలుసుకొని ఈరోజు ఉదయమే స్పోర్ట్స్ పాలసీలో ఏమేమి ఉంటే బాగుంటాయని చెప్పి బండ ప్రకాష్ గారు కూడా మంచి మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సబ్ కమిటీ మీటింగ్కు వీళ్ళకు కూడా సూచనలు తీసుకొని ఒక మంచి పాలసీ స్పోర్ట్స్ పాలసీ వచ్చేటట్టు కూడా చేస్తామని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తూ ముగిస్తారు. జై తెలంగాణ, జై కేసీఆర్. పేద మధ్యతరగతి ప్రజలపై బీజేపీ ప్రభుత్వం పెనుభారం మోపిందని వర్ధనాపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు. ధరల పెంపును నిరసనంగా హాసన్పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట వద్ద పార్టీ శ్రేణులు మహిళలతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వర్ధనపేట నియోజకవర్గంలోని హసన్పర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు, మహిళలు, యువకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా నిర్వహించి కేంద్ర మండి వైఖరి నశించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గడిచిన కొద్ది రోజుల్లోనే గ్యాస్ ధర, డీజిల్ ధర, పెట్రోల్ ధర అనేక సార్లు పెంచి దేశ సగటు మనిషిని, పేదలను, మధ్యతరగతి వాళ్ళను నడ్డివిచ్చే కార్యక్రమం చేస్తుంది. మొన్నటికి మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు కాగానే గ్యాస్ ధర, డీజిల్ ధర, పెట్రోల్ ధర పెంచి దేశ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుందో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ప్రజలు గమనిస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో మా రైతుకు కానీ, యువతకు కానీ, కార్మికులకు కానీ, మా మహిళలకు కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా గ్యాస్ ధర, డీజిల్ ధర, పెట్రోల్ ధర దించే వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారి ప్రభుత్వానికి ఏ విధమైన ఆలోచన ఉన్నదో మీరు గమనిస్తున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రి గారిని కలిస్తే, వ్యవసాయ శాఖ మంత్రి కలిస్తే తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా కించపరిచిందో మనం చూసాం. వడ్లు కొంటాం, బియ్యం కొనం, బియ్యం కొంటాం, వడ్లు కొనం, వడ్లు పట్టిస్తే నూకలు వస్తే మీ తెలంగాణ ప్రజలు తినులని ఎంత అభయల్లంగా మాట్లాడారో గోయల్ గారు మరి మీరు చూశారు. దానికి నిరసనగా మరి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా బగ్గున లేచిన పరిస్థితి కనబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాగునీరు, తాగునీరు, రైతుకు పెట్టుబడి, రైతు బంధు, రైతు బీమా అనేక కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోతుంటే మా రైతన్న పండించిన పంటను కొనమంటే మేము కొనమని మొండికేసిన బీజేపీ ప్రభుత్వం దిగొచ్చి మా రైతు పండించిన పంట కొనే వరకు తెలంగాణ రాష్ట్రం నుండి మొదలుకొంటే దేశ రాజధాని వరకు ఢిల్లీలో కూడా ఈ నిరసన సెగలు ఎగురుతాయి. మరి దయచేసి మీ ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారిని నేను డిమాండ్ చేస్తున్నా. హన్మకొండ భీమానంలోని ఎంటీఆర్ గార్డెన్స్ లో అక్టోసియల్ కళాశాల 8వ వార్షికోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపల్ వైకేఎస్ అధ్యక్షతన జరిగింది. కళాశాల చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా చదివితే అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాళోజీ జూనియర్ కళాశాల డైరెక్టర్లు తిరుపతి రెడ్డి, అనిల్ రెడ్డి, మధుకర్ రెడ్డి, సతీష్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లలు కరోనా టైంలో 2 ఇయర్స్ కొంచెం 2020లో మనకు కరోనా వచ్చింది కాబట్టి 2022లో పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ, అంటే ఇళ్లల్లో నుండి వాళ్ళు సరిగా చదవకుండా ఇబ్బంది పడుతూ ఇలాంటి యాక్టివిటీస్ కొంచెం దూరం అవడం వల్ల వాళ్ళకు మంచిగా మళ్ళీ ఉల్లాసంగా ఉండాలని వాళ్ళు మానసిక ఒత్తిడికి గురయ్యారు కాబట్టి దాన్ని తీసుకొచ్చి మంచి చదువులో వీళ్ళు తీసుకురావాలని ఉద్దేశంతో ఆక్టోనియల్ సెలబ్రేషన్స్ 8వ వార్షికోత్సవ దినోత్సవంలో ఈరోజు కాలేజ్ విద్యార్థిని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ కలిపి ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. వీటికి చేసినటువంటి తల్లిదండ్రులు మరియు అలాగే విద్యార్థులందరూ కూడా మా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మళ్ళీ ఈ సంవత్సరం మాకు MBBS సీటు
MBBS సీట్ కూడా రావడం జరిగింది. ఆ అమ్మాయిని కూడా వేదికపై పిలిచి అమ్మాయిని సన్మానించడం జరిగింది. అలాగే మా కాలేజ్ విద్యార్థులు ర్యాంక్స్ వచ్చిన అందరికీ కూడా ఈరోజు ఈ సందర్భంగా వాళ్ళని కూడా సన్మానించడం జరిగింది. అలాగే ఈ MBBS సీట్ వచ్చినటువంటి ఆ అమ్మాయికి తాళ్ళపల్లి సంగీత ఆ అమ్మాయికి కొంత ఆర్థిక సహాయం కూడా మా కాలేజ్ మేనేజ్మెంట్ వేరే మా ఫ్రెండ్స్తో కలిపి కొంత లీడ్ ఫౌండేషన్ మరియు హెల్పింగ్ హ్యాండ్స్ USA అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది కలిపి మేము మాట్లాడడం జరిగిన వారు ఈ తాళ్ళపల్లి సంగీతకు ట్యూషన్ ఫీజు మొత్తం కూడా వాళ్ళు చెల్లించడం కూడా జరిగింది. కాబట్టి వారికి కూడా మా కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల పిల్లలకు ఈ అమ్మాయి నుంచి ఇన్స్పిరేషన్గా మారి వాళ్ళు కూడా మంచి ఇంజనీర్లు, డాక్టర్లు, CAలు, CPTలు కావాలని కోరుకుంటూ వారిని కూడా సమాజంలో మీరు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి. మరియు మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి ఈ లంచగొండితనాన్ని పోగొట్టి మన రాజకీయాలని ఒక మంచి ఉద్దేశంతో మీరు మానవత్వంతో అందరినీ కూడా తయారు చేయాలని సందేశం జరిగింది. థ్యాంక్ యూ. కాలేజ్ జూనియర్ కాలేజ్ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి చైర్మన్. NTR గార్డెన్ భీమారంలో మా కాలేజ్ జూనియర్ కాలేజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ కంబైన్డ్గా అక్టోనియల్ సెలబ్రేషన్స్ అనే నేమ్తో 8 సంవత్సరాల ఉత్సవాలను జరపడం జరుగుతున్నది. ఎందుకోసం అంటే పిల్లలు గత 2 సంవత్సరాల నుంచి కరోనా ఒత్తిడికి గురి మానసిక స్తబ్దతకు గురి కావడం మూలంగా వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా మంచి కాన్సన్ట్రేషన్ చేయడం కోసం, మానసిక ఉత్తేజాన్ని కలిగించడం కోసము ఇలాంటి ప్రోగ్రామ్స్ తోడ్పడతాయని ఈ కండక్ట్ చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఇక వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మహవీర్ హాస్పిటల్ ముందు వికారాబాద్ జిల్లా కమిటీ మహవీర్ ఎంప్లాయ్మెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ సుదర్శనరావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర ప్రసాద్, మహవీర్ ఎంప్లాయ్మెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. అట్లాగే మహిళా సోదరిమణులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ బాధలు చెప్పలేరు కాబట్టి ఒక మహిళా ఉద్యోగిని ఆఫీసర్ని పెట్టమని చెప్పినాం. ఇప్పుడు మీకు ఏమైనా బాధ ఉంది, నాకు మీటింగ్లో చెప్పారు. ఇప్పుడు వాళ్ళ బాధలు మగ ఆఫీసర్ ముందు అన్ని చెప్పలేరు. ఆడ ఆఫీసర్ ఉంటే ఆమెకు చెప్తారు అన్ని విషయాలు. ఆమె పవర్స్ ఇస్తారు. ఉమెన్ అట్రాసిటీసీ ఆఫీసర్ అంటారు. అంటే ఆడవాళ్ళ పట్ల ఏమైనా వివక్షత, ఎవరైనా మగవాళ్ళు ఇబ్బంది పెట్టినట్టయితే చర్యలు తీసుకునే అధికారం అనుకుంటారు. ఆమె రికమెండ్ తీసుకుంటే యాక్షన్ తీసుకోండి. ఆమెను అపాయింట్మెంట్ చేయమని చెప్పినాము. ఆమె పెడితే ఏమైతుందంటే ఒక లేడీ ఆఫీసర్ దగ్గర మీరే డైరెక్ట్ పోయి XY Z ఎవడన్నా నోరుతోటి మాట్లాడినా ఇబ్బంది పెట్టినా ఎంబడే కంప్లైంట్ చేయడానికి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కనీస వేతనాల అమలుకు సంబంధించి పంజాబ్, హర్యానా కోర్టు తీర్పిచ్చింది. ఒక హాస్పిటల్లో ఇట్లే అమలు చేయకపోతే మర్యాదగా అమలు చేయలే కొడుక 4 వారాల, లేకపోతే మీరు యాక్షన్ తీసుకుంటానికి తీర్పిచ్చింది. ఆ తీర్పు కూడా కాపీ ఇంట్లో పెట్టినా. ఇట్లా ఇవన్నీ పాయింట్లతో పాటు అపాయింట్మెంట్ లెటరు ఆయన యాక్సెప్ట్ చేసింది. NOC ఇస్తాను, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇయ్యను, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 10,000 పోస్టులు ప్రకటించింది. అందులో ఒక 1000 పోస్టులు మహిళా మెడికల్ ఫీల్డ్లో కూడా ప్రకటించింది. అప్లికేషన్ పెట్టినప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని ఇచ్చేసి, అట్లాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లో ఎప్పుడు జాయిన్ అయినావు, ఎప్పటిదాకా ఉన్నావు అనేది ఇస్తారు. అపాయింట్మెంట్ లెటర్స్, ఉదాహరణ కమలమ్మ అపాయింట్ అయింది, కమలమ్మ గార్డెన్ వర్కర్గా ఫలానా తారీఖు అపాయింట్ అని లెటర్ ఇవ్వాలి. అట్లాగే రాజు ఎప్పుడు అపాయింట్ అయిన లెటర్ ఇవ్వాలి, అందరి పేర్ల మీద అపాయింట్మెంట్ లెటర్ తయారు చేయాలన్న ఈ పాయింట్లన్నీ 7 పాయింట్లు వీటన్నిటి జడ్జిమెంట్ పెట్టిస్తే ఆయన ఇన్నడు మొత్తం విని చాలా నేను తప్పకుండా టేకప్ చేస్తాను, నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వాలి, మనం కూడా యజమాని టైం ఇవ్వాలి. ఆయన ప్రతి ధాన్యం గింజను కేంద్రమే కొనాలని నల్గొండ జిల్లా రైతు బంధు అధ్యక్షులు ఇస్లావత్ రామచంద్ర నాయక్ కోరారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి, అనుముల అనంతరెడ్డి, రామ్ నారాయణ, జయరాం నాయక్, చారి, శ్యామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో రైతాంగం పండించే ధాన్యాన్ని కూడా కొనాలని 3 రోజులు వరుసగా పడిగాపులు కాసి ఆ మంత్రి గారి ఇంటర్వ్యూకి పోతే ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, తెలంగాణ రైతులకు మీరు నూకలు తినిపించడం నేర్పించండి, అలవాటు చేయండి. ఎందుకనంటే మేము రా రైస్ మాత్రమే కొంటాం, బాయిల్డ్ రైస్ కొనం అని చాలా నిస్సిగ్గుగా తెలంగాణ రైతాంగానే కాకుండా భారతదేశ రైతాంగానికి అవమానపరిచే విధంగా పీయూష్ గోయల్ గారు చేసిన వ్యాఖ్యల్ని యావత్ తెలంగాణ రైతాంగం తీవ్రంగా ఖండిస్తుంది. పీయూష్ గోయల్ గారు తెలంగాణ రైతులతో గోక్కుంటున్నారు. మీరు
మీ భారతీయ జనతా పార్టీ తొండి అధ్యక్షుడు బండి సంజయ్ మొన్ననే వీడియోలో నేను ఇప్పుడే చూపించిన మా వాళ్ళందరికీ యాసంగిలో మొత్తం గింజల్ని మేమే కొంటాం, కేసీఆర్ గారితో మీకు పని లేదు, మొత్తం ఓట్లు మేము కొంటామని చెప్పి ప్రగల్భాలు పలిపిన బండి సంజయ్ ఇవాళ మీ కేంద్ర మంత్రి ఏం మాట్లాడిండో నీ కనీసం సిగ్గు తెచ్చుకొని తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పి నేలకు ముక్కు రాసుకోవాలి నువ్వు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. ఎందుకనంటే ఈ ప్రాంతంలో గోధుమలు పండవు, 2 పంటలు వరి ధాన్యమే పండుతుంది. మరి ఇక్కడ యాసంగి పంట ఎక్కువ నూకైతుంది కాబట్టి ఎక్స్పోర్ట్లో పనికిరాదు. అందుకనే గతం నుంచి బాయిల్డ్ రైస్ పంపే అలవాటు ఉంది. నువ్వు బాయిల్డ్ చేసుకుంటావో రా రైస్ అమ్ముకుంటావో అదంతా నీ ఇష్టం, మా ఒడ్లు మాత్రం కొనాలని చెప్పి మా నాయకుడు రైతు బంధు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా రైతు ప్రతినిధి బృందాన్ని మంత్రి సంఘాన్ని పంపితే ఆ రకంగా అవమానపరిచి నువ్వు పంపినావు. అందుకనే రానున్న రోజుల్లో తెలంగాణ రైతులు భారతీయ జనతా పార్టీని గోరిగట్టడం ఖాయం. తప్పకుండా తెలంగాణ రైతుల్ని క్షమాపణ చెప్పాలి. ఒక గింజ కూడా మిగలకుండా వరి ధాన్యాన్ని కొనే బాధ్యత కేంద్రమే తీసుకోవాలి. కేంద్రంలో ఒకే ఒక పాలసీ ఉండాలి, 1 నేషన్ 1 పాలసీ అని ఏదైతే చెప్తున్నావో అందుకనే ఒక దేశం ఒకటే ప్రొక్యూర్మెంట్ పాలసీ రైతాంగ విషయంలో ఉండాలని చెప్పి మా కేసీఆర్ గారు పోరాడుతూ ఉన్నాడు. మా రైతాంగం మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, పిఎస్సిఎస్ సొసైటీలు, అట్లాగే మార్కెట్ కమిటీలు అన్నీ కూడా కలిసి యావత్ రైతాంగం ఏకగ్రీవంగా కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనాలి యాసంగి అని చెప్పి తీర్మానం చేస్తున్నారు. ఆ తీర్మానాన్ని చూసానైనా బుద్ధి తెచ్చుకొని ఆ తర్వాత ఢిల్లీలో నీకు వ్యతిరేకంగా ధర్నా చేయడానికి కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. రైతాంగం మొత్తం కూడా ఒకసారి ఆలోచించు. పంజాబ్లో రైతులు ధర్నా చేస్తుంటే కేంద్ర మంత్రి వాళ్ళని కారు తోలి చంపితే అక్కడ నీకు దిక్కు లేకుండా తుడిచిపెట్టేటట్టుగా ఆ పార్టీ ఆడ గెలిచింది. ఇక గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. పటేల్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన గ్యాసు, పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ధరలు అయితేనేమి, రిజిస్ట్రేషన్ విలువలు అయితేనేమి, ఇవన్నీ కూడా తగ్గియాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నాం. ఆనాడు అధికారంలోకి వచ్చే కన్నా ముందు సామాన్యుల కోసం, పేదల కోసం పనిచేస్తామని చెప్పిన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గు లేకుండా ఈరోజు ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు అయితే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దాదాపుగా పెట్రోల్ 107 రూపాయలు, 95 రూపాయలు డీజిల్ ఈరోజు ఈ దేశంలో, రాష్ట్రంలో అమ్ముతున్న పరిస్థితి చాలా దుర్మార్గకరం. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని 60 సంవత్సరాల పైగా మరి పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా 50-60 రూపాయలకు మించి డీజిల్ కానీ పెట్రోల్ కానీ రేట్లు వచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు చూసినట్టయితే డీజిల్ మీద, మరి పెట్రోల్ మీద అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి అలా పన్నులు పెంచుకుంటూ పోతుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం 35 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు, అంటే 107 రూపాయలు ఉన్న పెట్రోల్ ధరలో దాదాపు 70 రూపాయలు పేదల దగ్గర నుంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో తీసుకుంటుంది. ఈరోజు మోడీ గారికి కానీ, కేసీఆర్ గారికి కానీ, అటు బీజేపీ నాయకులకు కానీ, ఇటు టీఆర్ఎస్ నాయకులకి ఏమన్నా సిగ్గుందా అని మేము అడుగుతున్నాం. సిగ్గు లేకుండా మొన్న టీఆర్ఎస్ నాయకులు దొంగని అన్నట్టు ఒక మహిళలతోటి ర్యాలీ తీసింది. మేము ఈరోజు అడుగుతున్నాం, డీజిల్, పెట్రోలు ధరలు పెంపులో మీ పాత్ర లేదా? ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా 5 నుంచి 10 రూపాయలు
వాళ్ళ పన్నులు తగ్గించుకొని డీజిల్ మీద పెట్రోల్ మీద రేట్లు తగ్గిస్తే కేసీఆర్ మాత్రం ఈరోజు నేను తగ్గానని చెప్పి ఈరోజు మరి ప్రపంచంలో లేని విధంగా ఇక్కడ పెట్రోల్కు డీజిల్కు విపరీతమైన రేట్లు ఉన్నాయి. ఈరోజు రైతులు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ పేదవాడు కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇక ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకన్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. పాజిటివ్ దృక్పథం కలిగి ఉండాలన్నారు. తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పేరుమాల అన్నపూర్ణ, స్టడీ సర్కిల్ డైరెక్టర్ మరియు ఎస్సీ కార్పొరేషన్ అధికారి దయానందరాణి పాల్గొన్నారు. వీళ్ళని చదువులోకి తీసుకురావడానికి చదువుకుంటే నీకు నవ్వు వస్తుందిరా, చదువుకుంటే నీకు నవ్వు వస్తుందిరా అని చెప్పి తీసుకొచ్చి ఆ రోజు మా నాయకులు కాదు. కాబట్టి ఇక చదువుకుంటే ప్రభుత్వ ఉద్యోగం అనే ఒక భావన మనకు వచ్చింది. అది అట్లనే కొనసాగి కానీ ఇప్పుడు అది కాదు. తప్పకుండా దీని కూడా ప్రయత్నం చేసినప్పుడు ప్రయత్నం సీరియస్గా చేయాలి. ఏది చేసినా మనసుతో చేయాలి, మన శక్తిని మొత్తం ఉపయోగించి చేయాలి. నా ప్రభుత్వ ఉద్యోగం అక్కర్లేదు దీని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇంకో పని ఏమనుకుంటున్నామో ఆ పని మొదలు పెట్టాలి. కానీ ఈ ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పుడు ఈ ప్రయత్నాన్ని కూడా పూర్తి స్థాయిలో చేయాలి. మన సమయాన్ని మన మైండ్ను పూర్తిగా దాని మీద కేంద్రీకరించాలి. ఇది ప్రధానం. దీంట్లో మనకు ఉన్న శత్రువులు ఏంటి? ఇప్పుడు మనకున్న శత్రువులు ఇప్పుడు మన శత్రువులు సమాజం కాదు. ఎందుకంటే మన అవకాశాలు ఎవరు ఆపలేకపోయాయి. మీకున్న ఏకైక శత్రువు మీ చేతిలో ఉంది, మీ జేబులో లేదు. ఏ లక్ష్యంతో అయితే మీరు ఆలోచిస్తూ ఉన్నారో మీ కుటుంబాలకు ఇంకా ఆధారం కావాలి, మీ తల్లిదండ్రులు గర్వపడేలాగా ఉండాలని చెప్పి మీరు కోరుకొని పని ప్రారంభించడంలో తప్పకుండా దీంట్లో మీ అందరూ విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ పెద్దలు చేసి దేశ మానవులన్నింటినీ కూడా నిరుపయోగం చేస్తారు. ప్రపంచంలో అక్కడ మీద ఏం పని చేయలేకపోతే ప్రభుత్వం ఎందుకంటే ఇండివిజువల్గా ఎదగాలనుకున్నాం అనేది ముడిపడతారు. ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాల్వల విషయంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో ఆయన పర్యటించారు. ముఖ్యమంత్రి తన స్వప్రయోజనం కోసమే మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్లకు బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించి పూర్తి చేశారని ఆరోపించారు. వరి కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని, ఈ రెండు పార్టీలను నమ్మొద్దన్నారు. అయిపోయిన తర్వాత సో ఈరోజు మరి చాలా చోట్ల కూడా పేద ప్రజలు పుట్టడు ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, తర్వాత రైతులకు నీళ్ళుండి కూడా నీళ్ళు ఇస్తలేదు. ఉదాహరణకు ఇక్కడే నార్కెట్పల్లి దగ్గర అక్కనపల్లి దగ్గర చెరువు నిండా ఉన్నది, కానీ కింద రైతులను వరేసుకోవద్దని చెప్పి చాలామంది రైతులు విపరీతమైన ఆగ్రహంతో ఉన్నారు. నీళ్ళుండి కూడా మాకు నీళ్ళు ఇస్తారు. ఉదాహరణకు మీకు ఇప్పుడు ఈ రామన్నపేటలో కూడా ఈ సమస్య వచ్చింది. ధర్మారెడ్డి తర్వాత పిల్లాయిపల్లి కాలువ 2005 సంవత్సరాలు వీళ్ళు అన్ని కేటాయించింది. తర్వాత ఇంతవరకు ఒక చుట్ట నీటి కూడా ఈ కాలువ ద్వారా వదులుతారు. తర్వాత రైతులు అంటే చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇక్కడ అసలు ఈ ఏరియా ప్రాజెక్టులకు కేసీఆర్ గారు బడ్జెట్ అసలు కేటాయిస్తలేరు. కేటాయించినా అది పేపర్ మీదనే ఉండిపోతున్నది. ఇది వాస్తవం. ఆ బడ్జెట్ అంతా కూడా ఆయన కేవలం ఆయన ఫామ్ హౌస్కు ఎక్కడి నుంచి అయితే నీళ్ళు పోతున్నాయో ఆ కాలువల బెడ్, తర్వాత ఆ కాలువల రిపేర్స్కు, ఆ కాలువల కొత్త మోడల్కు మాత్రమే పెడుతున్నారు. ఉదాహరణకు అనంతగిరి సాగర్ కావచ్చు, లేకపోతే రంగనాయక సాగర్ కావచ్చు, లేకపోతే మల్లయ్య సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, వాటి చుట్టే ఆయన దృష్టి జరుగుతుంది తప్ప ఈ రామన్నపేట, తర్వాత చిట్యాల, తర్వాత ఈ కరువు మండలాలు ఒకప్పుడు ఇవి ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మరి ముఖ్యంగా మూసీ నది, ఆసిఫ్ నగర్ కాలువ కానీ ఇవన్నీ కూడా ఇంత దుర్గంధం అంటే కాలుష్యంతో ఉన్న నీళ్లు దాంట్లో ప్రవహిస్తున్నాయి. అందులో నుంచే మోటార్లు వేసుకొని రైతులు మరి నీళ్లు తీసుకొని పంటలు పండిస్తున్నారు. మరి వాళ్ళ ఆరోగ్యం గురించి ఏ మాత్రం కూడా శ్రద్ధ లేదు. చాలామంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గురుబట్టిలో చూస్తున్నాం, మా కళ్ళతో చాలామంది కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాలసిస్ పేషెంట్. అదేవిధంగా
ఈ చిట్యాలలో కేవలం పిఎస్సీ ఉంది, దాన్ని సిఎస్సీగా మార్చారు. రామన్నపేటలో సిఎస్సీ ఉంది, అక్కడ కూడా 21 డాక్టర్లు కేవలం 6 మంది డాక్టర్లు. మరి 8 సంవత్సరాల్లో ఈ డాక్టర్లను పెద్ద ఎత్తున రిక్రూట్ చేయాలన్న స్పృహ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం, ఆరోగ్య శాఖ లేకపోవడం. ఇక సబ్ సెంటర్ల పరిస్థితి అయితే ఎంతో తక్కువ చెప్తారు కదా. సబ్ సెంటర్లో కుర్చీలు లేవు, కుర్చీలు ఉంటాయి, ఫ్యాన్లు లేవు, ఫ్యాన్లు ఉంటాయి, అసలు ఏమీ లేదు. తర్వాత ముఖ్యంగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటే సర్వైకల్ క్యాన్సర్కు సంబంధించిన టీకా ఇవ్వడం లేదు అమ్మాయిలకు. అది అర్బన్ ఏరియాలో డబ్బున్న వాళ్ళు తీసుకుంటున్నారు, లేకపోతే మధ్యతరగతి వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలకి సర్వైకల్ క్యాన్సర్ గురించి ఏమాత్రం అవగాహన లేదు. అర్జెంటుగా పిఎస్పీ నుండి మేము ఈ ప్రభుత్వాన్ని హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటే హెచ్పివి వ్యాక్సిన్ కూడా ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చిట్యాలలో మరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అంతంత మాత్రం ఉంది, కానీ రెసిడెన్షియల్ స్కూల్ కావాలని ఇక్కడ ప్రజలందరూ కోరుతున్నారు. సో బీసీ కానీ, మైనారిటీ కానీ, ఎస్సీ కానీ ఈ 3 రెసిడెన్షియల్ స్కూల్స్ కంపల్సరీ చిట్యాల్లో కావాలని కూడా కోరుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ధర్మారెడ్డి పిల్లాయపల్లి కాలంలో ఏవైతే భూములు రైతులు కోల్పోయిందో వాటికి నష్టపరిహారం కూడా అడుగుతున్నారు. ఇక ముఖ్యంగా ఎలిమినేడు గ్రామంలో 600 ఎకరాలు పెంచుకుంటుంది ప్రభుత్వం. 600 ఎకరాలు ఫార్మా కంపెనీల కోసం పెంచుకుంటుంది. అసలు ఇక జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగలోని భూదాన్ భూములను తిరిగి ప్రజలకు పంచాలని ఎంపీపీ మేకల వరలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొందరు టీఆర్ఎస్ నాయకులు అక్రమంగా దళితుల దగ్గర నుండి భూములు లాక్కున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా అక్కడున్న దళిత ప్రజలు మేకల్గఢ్ ప్రాంతానికి సంబంధించిన భూదాన్ భూముల విషయాలలో ప్రజలకు బాగా చైతన్యం రావడం జరిగింది. ఈ విషయంలో మేము ఒకటే చెప్తున్నాము, ఇన్ని కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు. మేము దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, ప్రభుత్వం భూములు మీరు తీసుకున్న తర్వాత పేదలకు పంచాలి అనే కర్తవ్యం మీలో ఉంది. మీలో ఉన్నది కాబట్టి మీరు ఖచ్చితంగా పేద ప్రజలకు పంచుతారని మేము నమ్ముతున్నాము. లేని పక్షంలో ప్రజల తరఫున ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మేము ఏం చెప్తున్నామంటే ఎస్సీ ఎస్టీ బీసీల భూములు గుంజుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఊరుకోరు. మా మండలంలో ఏవైతే భూదాన్ భూములు ఉన్నాయో మేకల్గట్టే కాదు ఇంకా మిగతా గ్రామాలలో కూడా భూదాన్ భూములు ఉన్నాయి. పేద ప్రజలు భూములు గుంజుకుంటున్నారు, పేదలు అపీల్ చేయడం జరుగుతుంది, వాళ్ళు మా దగ్గరికి రావడం జరుగుతుంది. అది అశ్వరావుపల్లె కానీ, కంచన్పల్లె కానీ, ఇంకా మిగతా ఏ గ్రామంలో మా మండలంలో భూదాన్ భూములు కానీ మరి పేద ప్రజల భూములు గుంజుకుంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవడం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ నిరాహార దీక్ష తర్వాత మేము ఎంఆర్ఓ గారిని కూడా త్వరలోనే కలవబోతున్నాము. దానికి సంబంధించిన ఇంకా రికార్డ్స్ తీసుకోవడానికి భూదాన్ భూమికి కూడా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్న కార్యక్రమాలు కూడా మేము తీసుకోవడం, అక్కడ ఉన్న ఫైల్స్ కూడా మేము ఒక సెట్గా మేము ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాము, గవర్నమెంట్ త్వరగా ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసి ఆ భూదాన్ భూములు పంచాలని కోరుతున్నాము. పంచని ఎడల మేము జనాలతో వెళ్ళి ఖచ్చితంగా ఆ భూములు గుంజుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇక జనగాం జిల్లా కేంద్రంలోని గుండగడ్డలో డ్రైనేజీ కోసం కేటాయించిన స్థలంలో అక్రమంగా మసీదు నిర్మాణం చేపడుతున్నారని సునీత అనే బాధితురాలు ఆరోపించారు. 10 గంటల నుంచి 2 గంటల వరకు మసీదు ముందు ఎండలో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో నిరసనను విరమించుకున్నారు. బట్ రీసెంట్గా అంటే ఒక 15 డేస్ నుంచి అందులో ఏవో కార్యకలాపాలు చేసుకుంటూ మొత్తం గోడౌన్ అవన్నీ కూడా గేట్లు అవన్నీ మైక్ సెట్ పెట్టడము ఇవన్నీ జరిగితే మళ్ళీ ఒకసారి కంప్లైంట్ ఇచ్చాము. నవంబర్లో డీసీపీ గారికి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మైక్ సెట్స్ పెట్టారు. ఇదిలోగా రెసిడెన్షియల్ ఏరియాస్ చాలా ప్రాక్సిమేట్గా హౌసెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక మసీదు, పెద్ద మసీదు మాకు కొంచెం ఒక 100 మీటర్ల దూరంలో కూడా లేదు అని చెప్పడం జరిగింది. అవన్నీ విచారించి అవన్నీ చూసిన తర్వాతనే ఇక్కడ మసీదు పర్మిషన్ లేదు అని అంతకుముందు వాళ్ళు ఎంక్వైరీలో తేర్చిన తర్వాత కూడా మొన్న నవంబర్లో మేము మళ్ళీ ఒక కంప్లైంట్ ఇచ్చినాక కూడా దానిపైన మరి ఏ చర్య తీసుకున్నారో ఏ నోటీస్ ఇస్తున్నారో నాకు తెలియదు. కానీ వాళ్ళు యథేచ్ఛంగా వాళ్ళ కార్యకలాపాలు చేస్తున్నారు. గుర్త తెలియని వ్యక్తులంతా రోజు గుంపులుగా రావడము, ఇక్కడ అంతా న్యూసెన్స్ చేయడము, అలాగే మైకులతోటి వాళ్ళ నమాజులు పెద్దగా పెట్టుకోవడము మాకంతా కూడా డిస్టర్బెన్స్ అవుతుందని మేము చెప్పడం జరిగింది. అయితే దీని అంతవరకు వెనకాల
నేనే ఉన్నానని అదేదో పెట్టుకొని మాది డ్రైనేజ్ అంతా కూడా నేను అబ్స్ట్రక్ట్ చేసి మేము ఇంట్లో లేని సమయంలో మా మదర్ని వచ్చి బెదిరియడం జరిగిందంట. అందుకని మా మదర్ భయపడుకుంటూ నాకు ఫోన్ చేస్తే నేను ఇమీడియట్గా డీసీపీ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి ఎస్ఐ గారికి ఫార్వర్డ్ చేశారు. దాని విషయమే ఇప్పటి వరకు చర్య తీసుకోలేదని ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి కలెక్టర్ గారు దీని మీద ఎంక్వైరీ చేయాలి, డీసీపీ గారు లా అండ్ ఆర్డర్ని కూడా కాపాడాలని మా ముఖ్యమైన డిమాండ్లతోటి ఈరోజు మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇక నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని హనుమాన్ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ని నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 61 టూ వీలర్స్ 8 ఆటోలు పట్టుకున్నారు. కార్యక్రమంలో 80 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు బైంసా పట్టణంలో హనుమాన్ నగర్ ఏరియా, అదేవిధంగా కొంత ఓవైసీ నగర్, కొంత ఏపీ నగర్ ఈ జంక్షన్ ఏరియాలో హనుమాన్ బస్తీ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఇవి సరైనటువంటి ధ్రువపత్రాలు లేని, అదేవిధంగా పెండింగ్ చలాను, అదేవిధంగా ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్స్ ఉన్నటువంటి కొన్ని బండ్లని మనం సీజ్ చేయడం జరిగింది. దీనిలో మొత్తంగా 60 టూ వీలర్స్, అదేవిధంగా 8 ఆటోస్, అదేవిధంగా 4 కార్లు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత మొత్తంలో గుట్కా మరియు లిక్కర్ కూడా, ఇల్లీగల్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది ప్రజలకు మరింతగా చేరువవ్వడం కొరకు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి నెల ఈ బైంసా పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. బైంసాలో శాంతి భద్రతలను కాపాడడానికి, అదేవిధంగా ముందస్తుగా ఏ విధమైనటువంటి నేరాలు జరగకుండా ఉండడానికి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అన్నది నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో వికారాబాద్ జిల్లా పరిలో తనిఖీలు నిర్వహించారు. పటీచర్స్ కాలనీ హనుమాన్ టెంపుల్ సమీపంలో 2 వ్యక్తుల వద్ద నుంచి 300 గ్రాముల ఎండు గంజాయి లభించింది. తనిఖీల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఎం కుర్మా నాయకులు, విష్ణుగౌడ్, కానిస్టేబుల్ శ్రీశైలం, ఎం సుధాకర్, ఏ కిషన్ రావు పాల్గొన్నారు. ఇక మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో పాలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4 ఎకరాల విస్తీర్ణంలో 100 డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపట్టనున్నారని తెలిపారు. కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గం యువనేత డిఎస్ రవిచంద్ర, మండల ఎంపీపీ వల్లూరి పద్మా వెంకటరెడ్డి, జడ్పీటీసీ మూల సునీత మురళీధర్ రెడ్డి, చిన్నగూడూరు మండల ప్రధాన కార్యదర్శి దారాసింగ్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. మన నియోజకవర్గానికి ఇప్పుడు 100 వచ్చినాయి. ఇస్సంపల్లి, బీచరాజుపల్లి, ఎల్లారిగూడెం పెట్టినాం. ఒక కుటుంబానికి 10 లక్షలు ఇస్తున్నాం. 10 లక్షలు కట్టేది లేదు, వడ్డీ లేదు, వాసి లేదు, బాకీ ఉండదు. వాళ్ళకి ఫ్రీగా ఇస్తాం. ఎవరైనా ట్రాక్టర్ నడుపుకుంటుంటే ట్రాక్టర్ కొనిచ్చి ఇస్తాం. ఎవరైనా బర్రెలు కొనుక్కొని పాడి గేదెలు కొంటా అంటే అది ఇస్తాం. ఎవరైనా పొలాలు కోసే హార్వెస్టర్ కావాలంటే అది ఇస్తాం. అటువంటిది మనకి ఉగాది తర్వాత నుంచి నియోజకవర్గంలో 1500 మంది దళితులకు 10 లక్షలు అంటే కుటుంబంకి ఇస్తున్నాం. అంటే 150 కోట్లు. ఎందుకంటే దళితులకే ఎందుకు ఇస్తారని అడగవచ్చు మీరు. దళితులు మనందరికంటే వెనుకబడ్డోడు. దళితులను ఇంకా మనం తక్కువగానే చూస్తున్నాం. వాస్తవం చేస్తున్నాం. ఆ తర్వాత ఎస్టీలు కావచ్చు, ఆ తర్వాత బీసీలు, వరుసగా 5-6 ఏళ్ళు అందరికీ ఇద్దామనేది కేసీఆర్ ఆలోచన. ఆ విధంగా ఈ బడ్జెట్లో 17,700 కోట్లు పెట్టిరు ఒక్క దళితులకి. ఇది నగదు, డబ్బులు ఇయ్యరు, నగదు. వాళ్ళు బతుకు తెరువు కొరకు వాళ్ళు ఏం కోరుకుంటారో అది నడుపుకొని 10 రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి అని ఇస్తారు. డబ్బు చేతికి ఇయ్యరు. అది ఆ స్కీమ్ కొనిచ్చి ఇస్తే, ఉదాహరణ వాడు డ్రైవర్ ఉంటాడు, ట్రాక్టర్ కావాలంటాడు. ఆ కుటుంబం ట్రాక్టర్ కొనితే రోజు నడుపుకుంటాడు, కిరాయి నడుపుకుంటాడు, మంచిగా సంపాదించుకొని ఆ కుటుంబం బతుకుతుంది. 10 రూపాయలు వెనకేసుకో. ఈ
10 లక్షలు కట్టేది కాదు. కాబట్టి ఆ విధంగా మన నియోజకవర్గానికి ఇంకో 1500 మంది ఇప్పుడు 100 మందికి వచ్చినాయి ఉగాది లోపల. అది ఇక మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఇవాళ స్వచ్ఛంద సేవ కార్యక్రమం నిర్వహించింది. వనస్థలిపురంలోని శాంతినికేతన్ మానసిక వికలాంగులకు మధ్యాహ్న భోజనం అందజేసింది. కార్యక్రమానికి మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు సిహెచ్ శంకరయ్య, మక్బూల్, స్పాన్సర్లు బి దివాకర్, సిహెచ్ సుమలత హాజరయ్యారు. ఈ సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు సిహెచ్ శంకరయ్య మాట్లాడుతూ మానసిక వికలాంగుల కోసం పనిచేయడం మామూలు విషయం కాదన్నారు. నమస్కారం అండి. అలాగే మరి వ్యవస్థాపకులు ఉన్న శాంతినికేతన్ మెంటల్ క్యాంప్లో మనం ఉన్నాం. అలాగే మరి దీన్ని నడిపిస్తున్న వ్యవస్థాపక అధ్యక్షులు మరి బాలేశ్వర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇలాంటి వ్యక్తులను కూడా మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము. మంచి సేవ దృక్పథం ప్రతి ఒక్కరు మనం చూసుకోవడం కానీ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఫుడ్ విషయంలో కూడా ఎంత అసలు మన ఇంట్లో కూడా ఇట్లా ఉన్నారు కాబట్టి నాకు తెలియకపోతే ఖచ్చితంగా అన్నం తినేపోదామని డిసైడ్ చేశాను. అలాగే మరి సాగు ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ మరి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మనం వాళ్ళు చెప్పుకోలేకపోయాం. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు ప్రతి ఒక్క పేరున. అలాగే మరి మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ని లాస్ట్ టైం మీకు వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను చెప్తున్నా గట్టిగా చెప్పాలి. వ్యాక్సిన్ ఇచ్చిన అవకాశం నాకు ఇచ్చినందుకు బలంగా ఉన్నారు, బలంగా ఉన్నారు. మళ్ళీ ప్రేక్షకులతో ప్రత్యేకంగా అనాథ కార్యక్రమం మన మిత్రుడు 2-3 months నుంచి మన దివాకర్ కానీ సుమాత కానీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా మేము ఒకటి మంచి ఏదైనా ఆపరేషన్ మాకు చెప్పాను, మేము దూరం కార్యక్రమం చేస్తామని చెప్పేసి 2-3 monthsకి వెళ్ళి మాకు ఫోన్ చేస్తున్నారు. కొంచెం మేము వ్యాక్సిన్ కూడా కొంచెం బిజీగా ఉండి వాళ్ళకి సమయం ఇవ్వలేకపోయాం, క్షమించాలి. మరి ఇద్దరు కుటుంబ సమయం పిల్లలతో సహా వచ్చి మరి ఇలాంటి పెద్ద విఐపీల దగ్గరికి వచ్చి ఇలాంటి కలిసి వీళ్ళందరూ భోజనం ఏర్పాటు చేసినందుకు వాళ్ళ కుటుంబానికి ఇలాగ సాగా చెప్పారు. గొప్పగా మంచి శక్తిని, మంచి గుణాన్ని, మంచి జ్ఞానాన్ని భగవంతుని ప్రసాదించి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి విషయంలో వెనకాడకుండా ముందుకెళ్ళాలన్న కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరి ఇక్కడ మదర్ చారిటబుల్ సొసైటీ నుంచి మన ఎగ్జిక్యూటివ్ మెంబర్ వెంకటేశ్వర వచ్చాడు. అలాగే మన ఉమెన్స్ నుంచి కూడా మరి తెలంగాణ స్టేషన్ సెక్రటరీ వేరిస్తుండ్రు. మరి అలా నేను ఒకసారి చూసినాక తర్వాత నేను ప్రోగ్రాంలో షెడ్యూల్ నేను చెప్తాను. ధన్యవాదాలు. అలాగే మరి ఇంతటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, మీతో పంచుకుని ఈ ప్రోగ్రాంలో మీకు అందించడం గొప్ప కాదు. మేము ఇంత చేసినా తక్కువనే కాబట్టి మీరు మంచిగా ఉండాలి, మీ ఆరోగ్యం కాపాడుకోవాలి. ఏదైతే వార్డెన్ గారు గైడ్లైన్స్ ఇస్తుందో ప్రతిదీ మీరు గమనించి మీరు శక్తివంతులుగా, ధైర్యవంతులుగా ఉండి ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇంత చక్కగా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు పబ్లికే అనుకోవాలి. కాబట్టి మీరు అదే రీతిలో మాకు అలానే ఆహ్వానిస్తారు, అలానే మీరు మెయింటైన్ చేస్తారు. కాబట్టి మీ అందరికీ పేరు ధన్యవాదాలు. మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆమె అనేకమైన రోగులకు సేవ చేసింది. యావత్ ప్రపంచంలో ఒక స్త్రీ ప్రపంచ మొత్తంలో ఆమె చేసిన సేవలు ఎక్కడ ఎవరు కూడా చేయలేదండి, ఇంకా కూడా చేయబోరు. కాబట్టి అలాంటి గొప్ప మనసున్న వ్యక్తి అంటే మదర్ తెరిసా. ఆమె పేరు సంస్థ పేరు మీద మేము పనిచేస్తున్నాం కాబట్టి ఆమె ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం మాకు ఉంది, ముందుకు నడిపించాలి. మీలాంటి ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హన్మకొండలో జాబ్ మేళా, 50కి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరు. ధరల పెరుగుదలపై ఆగ్రహం, ఎర్రగట్టుగుట్ట వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, మోదీ దిష్టిబొమ్మ దగ్ధం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.